సంగారెడ్డి మండలం పసల్వాది గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి హరిప్రసాద్ ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛమైన గాలి కోసం డంప్యార్డ్ తీసేస్తాం, 75% పసల్వాది గ్రామానికి హానుకొని ఉన్న మంజీరా నది అయిన మంజీరా నీళ్లు లేవు. ప్రతి ఇంటికి మంజీరా నీరు తీసుకువస్తా, భూమి, ఇల్లు లేని 300 మందికి ఇళ్ల స్థలాలు భూములకి పట్టాలు ఇస్తానని హరిప్రసాద్ పేర్కొన్నారు. చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థికి కావాల్సిన ట్యాబ్ అందిస్తాం, దళితులకు వ్యాపారి నిమిత్తం 2 లక్షలు, పసల్వాది గ్రామంలో విద్యార్థులు ఉన్న ప్రతి ఇంటికి ఫ్రీ వైఫై ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని హరిప్రసాద్ పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా యువతకి 200 మంది ఐటీఐ చేయించి పెర్మనెంట్ జాబ్ ఇప్పిస్తామని ఇంట్లో ఉండే ఆడవాళ్లకి కుట్టుమిషన్, బ్యూటీషియన్ తదితర కోచింగ్లు ఇప్పించి వారికి సామాగ్రి అందజేస్తామని, ఉపాధి హామీ పని చేసే ప్రతి ఒక్కరికి ఇప్పుడు వస్తున్న స్కూలుకి డబుల్ చేసి ఇస్తామని హరిప్రసాద్ గ్రామస్తులను ఉద్దేశించి తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంగా నిలబడేలా అందరికీ సమానంగా కళ్యాణ వేదిక నిర్మిస్తాం, గ్రామ పంచాయతీ నిర్మిస్తామని హరిప్రసాద్ తెలిపారు. సాక్షిగా మరి 5 ప్రామిసెస్ నేను చేయడం జరిగింది. మరి ఎందుకనంటే పంచభూతాలను కూడా మా ఊర్లో జనాలు ఆస్వాదించే పరిస్థితి లేదు, జనాలు పొందే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు గాలి డంప్యార్డ్ వల్ల గాలి అనేది మొత్తం కాలుష్యం అయిపోయింది. ఆ గాలి పీల్చుకొని మరి ప్రజలు ఎంతోమంది అనారోగ్యాల పాలవుతూ ఉన్నారు. వాళ్ళ ఆర్తనాదాలు చూడలేక, వాళ్ళ బాధలు చూడలేక మరి వాళ్ళ కోసం ఈరోజు మేము ఇదంతా కదం దొక్కడం జరిగింది, యువత అంతా కలిసి. మరి పసల్వాది గ్రామంలో నేను సర్పంచ్ అయిన తర్వాత ఆ డంప్యార్డ్ని ఖచ్చితంగా తీసేసామని చెప్పి అందులో మొదటి హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పసల్వాది గ్రామంలో మనం ఎక్కువగా ఫేస్ చేస్తున్న మెయిన్ ప్రాబ్లం అనేది ఆ డంప్యార్డ్. నేను సర్పంచ్ అయితే పసల్వాది గ్రామంలో ఉన్న 300 మంది కూడా 300 కాదు 3000 మంది కూడా మన సర్పంచ్లు అయినట్టు. ప్రతి ఇంట్లో కూడా ఒక సర్పంచ్ ఉన్నట్టు. ఎందుకంటే ఊరు కోసం పాల్పడేటోళ్ళం మనం, ఊరు కోసం పనిచేసేటోళ్ళం మనం. అదేవిధంగా గ్రామానికి దాదాపు 75% భూభాగానికి మా గ్రామానికి చుట్టుముట్టు కూడా జీవనది మన మంజీరా నది అనేది ఆనుకొని ఉన్నది. మరి అయినప్పటికీ కూడా ఎక్కడో హైదరాబాద్లో ఉన్న దగ్గర కూడా మంజీరా నీళ్ళు తాగుతున్నారు. సంగారెడ్డి అంతా కూడా మంజీరా నీళ్ళు తాగుతూ ఉన్నారు. మా చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా మంజీరా నీళ్ళు తాగుతూ ఉన్నారు. మరి మా ఒక్క గ్రామానికి మంజీరా నీళ్ళు లేవు. మరి ఎట్లా తీసుకురావాలి, దాని గురించి కూడా ప్రణాళిక సిద్ధం చేసినాం. మరి మనం గెలిచిన తొందరలోనే ఒక నెల రోజుల లోపట్నే పసల్వాది గ్రామం మొత్తానికి కూడా మంజీరా నీళ్లు తాగే విధంగా చేస్తామని చెప్పి మరి అది కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా గ్రామంలో చాలామంది నిరుపేదలు ఉన్నారు. గ్రామంలో వాళ్ళందరికీ కూడా 300 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా తొందరలోనే పెట్టుకుంటాం. ఈ డిసెంబర్ 11కు మనం సర్పంచ్ అయిన వెంటనే మరి దాని దిశగా కూడా మనం అడుగులు వేస్తాం. మరి తొందరలోనే అందరికీ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ల జాగాలు కూడా ఇస్తాం. మరి అదేవిధంగా గ్రామంలో అన్ఎంప్లాయ్మెంట్ కూడా చాలా ఉన్నది. మరి అన్ఎంప్లాయ్మెంట్ ఎట్లా అరికట్టాలని బాగా ఆలోచన చేసి మేము అధ్యయనం చేసి తీసుకున్నాం డిసిషన్. ఏంటంటే ఇప్పుడు ఈ సమాజంలో మనకు కావాల్సింది ఏంటంటే కనీసం చదువు ఒకటి ఉంటే సరిపోదు, దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్ కూడా ఉండాలి. మరి ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా పసల్వాది గ్రామంలో ఉన్న యువత అందరికీ కూడా మేము ఆ స్కిల్ ఏదైతే వాళ్ళకి ఇంట్రెస్టెడ్ ఫీల్డ్ ఉందో దానికి సంబంధించిన స్కిల్ని మేము ప్రోత్సహించి వాళ్ళకు అనేది మేము నేర్పించి మేము వాళ్ళని పైకి వెళ్ళేలాగా మేము చేస్తాం. మరి అదేవిధంగా పసల్వాది గ్రామంలో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఎవ్వరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. చాలా గ్రామాలలో పెద్దలు ఏం చేస్తారంటే మరి కులాలను విభజించి పాలిస్తారు. మరి నేను అట్లా కాకుండా మనం యువత చదువు విధంగా చూసే ఉద్దేశం ఉంది కాబట్టి మరి నేను ఎట్లా ఆలోచన చేస్తున్నా అంటే మరి కుల సంఘాలు అందరితో మాట్లాడినప్పటికీ కూడా అందరి మనకు ఆశీస్సులు ఉన్నప్పటికీ కూడా మనం కులాలకు అతీతంగా పసల్వాది గ్రామంలో ఒక కళ్యాణ వేదిక కట్టించే ప్రోగ్రాం పెట్టుకుంటా ఉన్నాం గెలిచిన వెంటనే. మరి కళ్యాణ వేదిక కట్టిస్తే ఎవ్వరు కూడా వచ్చి ఎవరి దగ్గర చేయాల్సిన అవసరం లేకుండానే వాళ్ళకు హక్కుగా వాళ్ళు కూడా వెళ్ళి ఆ కళ్యాణ వేదికలో పార్టిసిపేట్ చేసి వాళ్ళకి ఎవరైతే పిల్లలు పెళ్ళికి ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు పెళ్లి చేసుకుంటే బయట ఏ ఫంక్షన్ హాల్కి పోయినా ₹1,00,000 కావాలి. కాబట్టి పసల్వాది గ్రామంలో ఒక ఫంక్షన్ హాల్ కట్టి దాన్ని ఊరందరూ యూజ్ చేసుకునే విధంగా పెట్టి వాళ్ళకి అందరికీ కూడా ఒక ₹1,00,000 సేవ్ అయ్యే విధంగా చేస్తాం. 2 పిల్లలు ఉంటే 2 లక్షలు సేవ్ అయ్యే విధంగా చేస్తాం. మరి అదేవిధంగా కొంతమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చినా కూడా వాళ్ళు ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉండదు. అట్లాంటి వాళ్ళకి రేపు పొద్దున్న గవర్నమెంట్లో డబుల్ బెడ్రూమ్లు వస్తాయి కూడా. ఆ డబుల్ బెడ్రూమ్లు కూడా నీతి నిజాయితీతో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకే ఇచ్చే ప్రయత్నం చేస్తాం.
కాబట్టి యువత అంతా కూడా మనకి సపోర్ట్ చేస్తూ ఉన్నది, గ్రామంలో పెద్ద మనుషులంతా కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. తొందరలోనే ఈ ఒక 1-2 ఇయర్స్ లోపటిని ఆ డంప్ యార్డ్ని తీసేసి ఇవన్నీ ప్రాబ్లమ్లు సాల్వ్ చేసి నా మాట నిలబెట్టుకుంటా. మరి అదేవిధంగా మొత్తం తెలంగాణలోనే ఫసల్వాది గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా నేను నిలబెడతా అని చెప్పి నేను మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నా. ఫసల్వాది గ్రామస్తులందరూ కూడా నా వెనకే ఉన్నారు. మరి ఫసల్వాది గ్రామస్తులందరికీ కూడా మరొకసారి గుర్తు చేసుకుంటా ఉన్నా, దయచేసి మన బ్యాట్ గుర్తు కొట్టేయండి అమ్మా. ఎలాంటి ప్రలోభాలకు కూడా లోనుగాకండి, ఎలాంటి ప్రలోభాలకు కూడా తీసుకోకండి. ఎందుకంటే ఈరోజు ఒక్కరోజు మనం ఈరోజు సంతోషం చూసుకుంటే మళ్ళా ఇంకొక 5 సంవత్సరాలు మళ్ళీ అదే బాధలు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మనకు నీతి నిజాయితీతో ఉన్న మనకు, ఊరు మంచి కోరుకునే మనకు, ఊరు కోసం పనిచేసే మనకు, కష్టపడే తత్వం ఉన్న మనకు, గ్రామ పంచాయతీ నుండే పాలన అందించే మనకు మీరు అందరూ చేయుతనిచ్చి మన బ్యాట్ గుర్తు కోటేసి ఒక 1000 ఓట్ల మెజారిటీ నాకు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నానమ్మా. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.